ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆత్మీయులు వీక్షకులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారు అని, క్షేమంగా ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పటిదాకా మీరు బాగలేనట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారముగా మీరు ఉండండి. తప్పకుండా మీకు క్షేమాన్ని దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట దైవదాసుడైన యోహోను 3వ పత్రికను రాస్తూ గాయనకు రాస్తూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. సౌఖ్యము అనగా ఆరోగ్యము అని. ఆరోగ్యం ఉంటేనే కదండి బాగుంటాం. అయితే ఆత్మీయముగా బాగుంటే అన్ని విషయాల్లో బాగుంటాం. కొద్దిపాటి శారీరక బలహీనతలు మనల్ని దరి చేరుతున్నప్పుడు కృంగిపోమాకండి. దేవుడు తిరిగి నిలబెట్టుటకు సామర్థ్యం కలిగిన వాడు. ఈ దిన కాలమున దేవుని ఆత్మ నడిపింపును బట్టి మీతో నేను మాట్లాడుతున్న అంశభాగము, దేవుడు మీతో చెప్పమన్న దేవుని మాట ఏమిటి అనగా, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంటే దేనిని ఆశ్రయించాలి? దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంటే, ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక నిట్టూర్పు. అది భర్తను గురించి కావచ్చు, భార్యను గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తును గురించి కావచ్చు, దారి తప్పి తొలగుతున్నటువంటి పిల్లల యొక్క వైఖరిని బట్టి కావచ్చు, మాట వినని వ్యక్తులను బట్టి కావచ్చు. ఏదో ఒక రీతిగా దుఃఖం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు తమ దుఃఖాన్ని, నిట్టూర్పులను, దుఃఖము నిట్టూర్పు అన్నాను. దుఃఖం ఏంటి, నిట్టూర్పు ఏంటి అని మీరంటే, నిట్టూర్పు తర్వాత వచ్చేదే దుఃఖం. సహజంగా బాగున్నారండి అన్నామనుకోండి, ఏం బాగులే బాబు అన్నారనుకోండి, నిట్టూర్పులో ఉన్నారు. దుఃఖములో ఉన్నవారైతే కృంగిపోతారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు లేఖనాన్ని చూస్తున్నప్పుడు అనేక మంది దుఃఖములోనే ఉన్నారు, నిట్టూర్పులు విడిచారు. కానీ వారు ఆశ్రయించిన దానిని బట్టి దుఃఖము, నిట్టూర్పు తొలగిపోయాయి. ఒకప్పుడు దుఃఖ సంద్రమే వారి జీవితం, కానీ దేవుడు తొలగించాడు. ఎలాగో చూద్దామా? మూలవాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట, నేను చెప్పిన అంశభాగము, ప్రాముఖ్యమైన మాట వ్రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 51:11 వచనము. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద నుండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా,
ఈ 51వ అధ్యాయము యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అబ్రహామును గురించి, శారమ్మను గురించి, ఒంటరి అయిన యాకోబును గురించి ఏర్పరచుకున్న దేవుడు అనేక మాటలు చెబుతూ చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతూ వస్తాడు. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, దూషణ మాటలకు దిగులు పడకుడి అని 7వ వచనంలో మాట్లాడుతాడు. అలాగే 9వ వచనానికి లేదా 10వ వచనానికి వెళ్తున్నప్పుడు అగాధ జలముల సముద్రములు ఇంకిపోజేసిన వాడను నేనే, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడను నేనే అని చెబుతూ దేవుడు విమోచించిన వారు 11వ వచనంలో దేవుడు విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద నుండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ వాక్యాన్ని వినే దేవుని ప్రియబిడలైనటువంటి మీరు ఈ దుఃఖములో ఉన్నా, ఎలాంటి నిట్టూర్పులో మీరు ఉన్నా, ఈరోజు దేవుని వాక్యం ఏమైతే చెబుతుందో ఆ మాటలు మీరు చేయగలిగితే తప్పనిసరిగా నేను ఏర్పరచుకున్న సందేశములోని కొన్ని వచనాల్లోని ఆ భక్తుల జీవితాలే మనకు ఒక మాదిరికరంగా మన దుఃఖాలు, మన బాధలు తొలగించేవాడుగా ఉన్నాడు దేవుడు. అయితే ఈ దుఃఖము, నిట్టూర్పు తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో దుఃఖముతో ఉన్నవారు, నిట్టూర్పుతో ఉన్నవారు ఏమి చేశారో అదే మనం చేయాలి. ఇహమందున్న మనకు బుద్ధి కలుగుటకై, మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుట కొరకై, బలపరచుట కొరకై ప్రభువు మాట్లాడుతున్న పరలోకపు సంగతులే ఈ మాటలు. ఉదాహరణకు నేను చాలామందిని చూపించను, కానీ ఒక 2 వ్యక్తులను మీకు చూపిస్తాను. వారి దుఃఖము, నిట్టూర్పు ఎలాగో తొలగిపోయిందో, దేనిని ఆశ్రయించుట ద్వారా తొలగిపోయిందో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనాన్ని చూద్దాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని. ఇక చాలా విషయాలు ఉన్నాయి, అన్నిటినీ మీకు తెలిసినవే. ఇప్పటిదాకా ఎన్నింటినో నేను వివరిస్తూ వచ్చాను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి. దాదాపు 1900 పైబడిన సందేశాలు ఉన్నాయి. మన యూట్యూబ్లోనికి వెళ్తే ఎన్నో పర్యాయములు హన్నాను గూర్చిన సంఘటనలు, లేదా హాగరును గూర్చిన సంఘటనలు, ఇలాగెన్నో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసినా ఒక ప్రత్యేకత, ఒక క్రొత్తదనం పరిశుద్ధాత్ముడైన దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడినా, ఏమండి నేనే కాదండి, ఈ భూ ప్రపంచంలో ఎవరు ఏ సందేశాలు ఇవ్వాలన్నా ఈ వేద గ్రంథంలోని 66 పుస్తకాల్లోని మాటలే చెప్తారు, కొత్తవేముండవు. కాకపోతే చెప్పబడే ప్రతి మాటలు మనకు తెలిసినట్లుగానే ఉన్నా పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నూతన కోణములో మాట్లాడతాడు. ఈరోజు ఏ కోణములో దుఃఖము, నిట్టూర్పు తొలగిపోవాలంటే దేనిని ఆశ్రయించాలి అని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిది సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటిది ప్రియులారా, దేవుని మందిరమును ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని మందిరమును. ఏమండి హన్నా అప్పుడు ఒక్కసారి మందిరానికి వచ్చేదా? మీరు 1వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు ఆమె భర్త, ఆమె వైరియగు పెనిన్నా,
అనగా భర్త ఎల్కానా, భార్య హన్నా, ఆమె వైరియగు పెనిన్నా. వైరియగు అంటే బహుశా ఆమెకు పిల్లలు లేరని మరలా వివాహం చేసుకున్నాడేమో తెలియదు. ఏది ఏమైనా వీరు ఏటేటా షీలోహునకు వచ్చేవారు. ఏటేటా తిరణాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోయేవారు. చాలామంది అంతే, తిరణాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఆరాధనకు వచ్చి ఎవరు ఏం కట్టుకున్నారా, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా. ఈరోజు సంఘంలో రాజకీయాలేంటి వారంటి ఇలాగ ఆలోచించేవాళ్ళు కొందరు వచ్చి వారానికి ఒక్కరోజే కదా ఇక్కడ కలుసుకునేది అని వాక్యం చెప్తున్న దైవజనుడి యొక్క మాటలు వినరు. ప్రక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ వారక్రమాలు ముచ్చటించుకునే వాళ్ళు కొందరు. అందరూ అలాగ ఉంటారని నేను చెప్పనండి, ఎక్కువ శాతం. ఈ మధ్య నేను ఒక చర్చికి వెళ్ళాను ప్రియులారా. నన్ను ఆహ్వానిస్తే ఒక యానివర్సరీ నిమిత్తమై, వార్షికోత్సవ నిమిత్తమై వెళ్ళాను నేను. వాళ్ళు దేవుని మహాకృపను బట్టి ఈ వార్షికోత్సవానికి ఆత్మీయులు అందరూ వచ్చారు. సేవకులు వచ్చారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు పిల్లలు, కుటుంబాలు అందరూ ఉన్నారు. విచిత్రం ఏంటో చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని నేను చెబుతూ ఉంటే ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోయి చాలామంది అండి ఫోన్లు చూసుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ, నవ్వుకుంటూ, అసలుకు నేను చెప్పిన సందేశాన్ని ఏమాత్రము గ్రహించుకోకుండా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అంటారు, అద్భుతకరమైన సందేశం. అవును, ఏ సందేశం చెప్పాను, ఎందుకోసం చెప్పాను, ఆత్మీయ యోగక్షేమం నిమిత్తమై మాట్లాడిన మాటలంటే ఇవి ఆలోచించేట్లా. ఈరోజు అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అలాగ వీళ్ళు ఏటేటా వస్తూ ఉన్నారు. ఈ హన్నా ఏటేటా మందిరములో ఏడ్చినట్టుగా లేదు. ఏటేటా వచ్చే అనుభవం ఉన్నప్పటికీ ఏటేటా దేవుని మందిరంలో ఏడ్చే అనుభవం లేదు. వచ్చారు, పండగ తిరణాలు చూసుకున్నారు, వెళ్ళిపోయేవారు. కానీ ఈ పర్యాయం మాత్రం, అనగా ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం హన్నా మనసులో ఒక నిశ్చయితను పెట్టుకొని వచ్చింది. నేను దేవుని మందిరంలో కూర్చొని నా బాధ అంతా దేవునికి చెప్పుకోవాలి. అవును ప్రియులారా, అందుకే మీరు 10వ వచనాన్ని చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేని ఆశ్రయించిందామే? దేవుని మందిరమును ఆశ్రయించింది. ప్రభువా, నీ దాసురాలనైన నేను గొడ్రాలును ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని మందిరములో కన్నీరు కార్చడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ మాటలు చూస్తున్నప్పుడు ఆమె మందిరంలో కూర్చుంది, పెదాలు కదులుతూ ఉన్నాయి, శబ్దం బయటికి రాలా. ఏలి అనుకున్నాడు ఈమె మత్తురాలు అని అనుకున్నాడు. అందుకే ఏలి తెగించేసి మాట్లాడాడు, ఎంతసేపు మత్తురాలవై ఉంటావు, నీ మత్తు వదలవా అని అన్నాడు. ఆమె చాలా దీనంగా మాట్లాడుతుందండి. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఆమె ఆ మాట చెప్పగానే హన్నా అంటుంది, నా ఏలినవాడా అలాగనద్దు, నేను నా బాధనంతటిని నా మనస్సులో చెప్పుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు నువ్వు ఏ దుఃఖము గుండా వెళ్తున్నావో, ఎలాంటి నిట్టూర్పులు నిన్ను వెంటాడుతున్నాయో, నీకు ఒక రైట్ ప్లేస్ అంటూ ఏదైనా ఉందంటే దేవుని మందిరం. అవును ప్రియులారా, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో హన్నా దుఃఖము, నిట్టూర్పు తొలగిపోయింది. అందుకే ఏలి చెప్పగానే నాట నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానివేసింది. ఆమె మనస్సులో ఒక నిరీక్షణ ఏర్పడింది, ఒక ధైర్యం ఏర్పడింది. నేను దేవాలయములో చేసిన ప్రార్థన నా దేవుడు విన్నాడు. మీరు అక్కడ 11 వచనాన్ని చూస్తారు ఒకసారి, 11, 12 వచనాలు మరొకసారి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11-12. సైన్యముల కధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని చాలు.
ఆమె వచ్చి మందిరం చుట్టూ తిరిగి గోడలు ముక్కి వెళ్ళల. ఈరోజు చాలామంది భక్తులు మందిర గోడ తాకేవాళ్ళు, పులిపీఠాన్ని తాకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసే సేవకుని చక్రాలను తాకే వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె మందిరములోనికి వచ్చి అక్కడ నివాసము చేస్తున్న సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతుంది. అందుకే దేవుని మందిరానికి రావాలి. రెండవది, దేవుని ఆశ్రయించాలి ప్రియులారా. అందుకే ఎక్కడ నింది ఆమె మొదటిగా యెహోవా సన్నిధిలో కూర్చుంది, అంటే మందిరంలో కూర్చుంది. రెండవది, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, ఉన్నవాడా, అనువాడా, ప్రార్థనను వినేవాడా, నీ పాదాల చెంతకు వస్తున్నాను నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకొని మందిరం అడగలేం కదండి, నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రభువును అడుగుతూ ఉంది. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, పిల్లలు లేని వారు డాక్టర్ల దగ్గర ఏడుస్తున్నారు, పిల్లలు లేని వాళ్ళు భర్త దగ్గర ఏడుస్తున్నారు, పిల్లలు లేని వారు అమ్మగారింటి దగ్గర ఏడుస్తున్నారు. దేవుని దగ్గర వచ్చి ఎన్ని మాటలు ఏడ్చారు మీరు? ఈరోజు నువ్వు దేవుని దగ్గర కన్నీరు కార్చగలిగినట్లయితే నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది ప్రియులారా. నీకున్న సమస్య ఏదైనా సరే దేవుడు తొలగిస్తాడు, నమ్ము నువ్వు. అందుకే దేవుని మందిరానికి రావాలి. రెండవది, దేవాది దేవునితో మాట్లాడాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, దేవునితో మాట్లాడాలి. చెంగు చాసి అర్థించాలి. నువ్వు ఏదైతే నాకు ఇస్తావో అది నీకే ఇస్తా ప్రభు అనిందండి హన్నా. దేవుని ఆశ్రయించింది. ఈరోజు ఈ మాట వినే దేవుని కుమారుడా, కుమార్తె, నీ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, నీ దేవుని మందిరమును నువ్వు ఆశ్రయించగలిగితే, హన్నా దుఃఖమును నిట్టూర్పును తొలగించిన దేవుడు నీ దుఃఖము నిట్టూర్పును తొలగిస్తాడు. నీ దుఃఖము నిట్టూర్పు తొలగించువాడుగా ఉన్నాడు. సో అందుకే దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని ఆశ్రయించాలి. మూడవది ఏమి చేయాలో చూద్దామా ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం అండి. ఎస్తేరు గ్రంథము యోబు గ్రంథానికి ముందు ఉంటుంది ప్రియులారా. 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు. నేను చదివించే ప్రతి చోట దుఃఖము లేదా నిట్టూర్పు ఈ పదాలే ఉంటాయి ప్రియులారా. 4వ అధ్యాయం 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. చాలు. మూడవది ప్రియులారా, దుఃఖము నిట్టూర్పు కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసముండి మహాదుఃఖముతో ఏడ్చుచు. దేవునందు ప్రియమైన వారలారా, ఈరోజు పాత నిబంధనానుసారంగా ఉన్నావా, కొత్త నిబంధనానుసారంగా ఉన్నావా అని చెప్పుట కన్నా ఒక చిన్న మాట మీకు చెప్తాను. మన పిల్లలు, అది ఆనాది నుంచి వస్తున్నది, ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు, వారు అడిగింది మనం ఇవ్వనప్పుడు, వారు అన్నము తినక మారాన్ చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇస్తాన్లేరా, తిను వచ్చి అని అంటాం. మన పిల్లలు అన్నము తినక కావలసిన దాని కొరకు మనను మొరపెడితేనే మన హృదయము చలించిపోతే, నీ ఆహారము ఆకలి కొనిన వానికి ఇచ్చి. అందుకే మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయం తర్వాత చదువుకోనండి. ఉపవాసమును గురించిన ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం అది బైబిల్ గ్రంథం అంతటిలో. సో ఆయన అంటున్నాడు, వీరున్నటువంటి సంస్థానములో
మొర్దెకయి లేకపోతే యూదులందరి మెడల మీదకి కత్తి వచ్చి వేలాడింది. ఒక్క హామానుకు మొర్దెకై వంగనందుకు, ఒక్క మొర్దెకైని చంపితే లాభం ఏంటి? ఇతని జనాంగం ఎక్కడున్నా సరే 120 సంస్థానంలో అందరిని చంపాలని ఒక కక్ష కట్టిన వాడై రాజు చేత ఒత్తిడి తెప్పించి శాసనాన్ని పుట్టించాడు. అయితే ప్రియులారా, వాళ్ళందరూ అక్కడ రాయబడిందండి, మహాదుఃఖముతో. 4వ అధ్యాయం 3వ వచనం మరలా మీరు చదవండి. మహాదుఃఖముతో, ఏడ్పులో, రోదనలో మునిగిన వారై ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారండి. ఇంకా మీరు 4వ అధ్యాయం పూర్తిగా చదివితే వారు ఉండడమే కాదు, రాణి ఉంది, రాణి దగ్గర పనిచేసే చెలికత్తెలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు దేశమందున్నటువంటి వారి జీవనోపాధికి, వారి వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి జంతువులు కూడా ఉన్నాయండి. అది ఆవు, మేక, గొర్రె ఏదైనా, అవన్నీ ఉపవాసం ఉన్నాయి. మహాకాశమందున్న దేవుడు తమ దేహములను నలగగొట్టుకున్నటువంటి స్థితిని చూసి వారి ఉపవాస ప్రార్థనను ఆలకించి రాజు హృదయమును మార్చి, మీరు మరలా 9వ అధ్యాయం 3వ వచనానికి, 9వ అధ్యాయం 21వ వచనానికి వెళ్తే ఎస్తేరు గ్రంథములోనే వారి దుఃఖము నిట్టూర్పు తొలగిపోయి ఒకరికి ఒకరు కానుకలు పంచుకున్నారండి, బహుమతులు పంపించుకున్నారు. ఇది మన దేవుడు మన ప్రార్థన ఆలకించి చేసే కార్యము అని. ఓ ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీ దుఃఖం ఏమిటో నాకు తెలియదు, నీకున్నటువంటి మనోవిచారం ఏంటో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన దేవుడు. ఆయన ఒక కులకర్త కాదు, మతకర్త కాదు, ఊరి వెలుపట ఉండేవారికి దేవుడు కాదు ఆయన. అలాగనుకోవడం నీ భ్రమ. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, మీ దేవుడు మీకు తండ్రి అయి ఉన్నాడు, మీ దేవుడైన యెహోవాకు మీరు పిల్లలు అన్నాడు అలనాడు ఇశ్రాయేలులతో. ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చేస్తున్నాం? ప్రియ ప్రభులు వారు నేర్పించిన పరలోకమందున్న ప్రార్థనలో ఏమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అని సంబోధించే మనము ఆయనకేమై ఉన్నాం? బిడ్డలమై ఉన్నాం. ఆ బిడ్డలమైన మనము ఆయన నివసించు పరమ పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరములోనికి వచ్చి ఆ దేవాది దేవుని ఆశ్రయించి మొరపెడుతూ ఉపవాసముండి కన్నీరు కారిస్తే అసాధ్యమనుకున్న కార్యములను సాధ్యము చేయగలడు. నీ దుఃఖమును కొట్టివేస్తాడు, నీ నిట్టూర్పును తొలగిస్తాడు, సంతోష వస్త్రములు నీకు ధరింప చేస్తాడు. ప్రియులారా, నీ బాధ తొలగిపోయేంత వరకు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 66:13లో రాయబడింది, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి ఎలాగ ఆదరిస్తుందో తెలుసా? ఒక పిల్లవాడికి ఏదైనా దెబ్బ తగిలినా, ఒక పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది కలిగినా, తన కొడుకుకు తన కూతురుకు ఇబ్బంది కలిగితే ఆమె ఆదరణ ఎలాగుంటుంది అంటే ఆ బాధను మరిపించేంత వరకు మాట్లాడి ఆ బాధలో నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాతనే వాడిని దించి తన పని చేసుకుంటుంది. వాడి బాధ పూర్తిగా నివారణ అయ్యేంత వరకు తన కౌగిల్లో పెట్టుకుంటుంది తల్లి. ఆ తల్లి ప్రేమే అంత గొప్పదైతే నిన్ను ప్రేమించే దేవుని ప్రేమ ఇంకా ఉన్నతమైనది ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, బాధ వచ్చినప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, నిట్టూర్పుతో ఉన్నప్పుడు దేవుని మందిరానికి రా, శిరము వంచి ఆయనతో మాట్లాడు. ఇంకా నీ బాధ నివారణ కానప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు పాదములు పట్టుకొని ఆయన శరణు వేడగలిగితే నమ్మదగిన దేవుడు నీ దుఃఖమును నిట్టూర్పును తొలగించి సంతోషాన్ని నీకు ఇస్తాడు. నమ్ముతున్నావా? తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ తండ్రి,
నా దుఃఖము ఏదో నీకు తెలుసు. ఒకవేళ చెప్పవలసి వస్తే చెప్పండి ఆయనకు. నీ దుఃఖాన్ని, నిట్టూర్పును ఈ సమయం అందు ఆయన తొలగించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నామునైనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడైన దేవుడవు నాయనా. నువ్వు ఏ దుఃఖములో ఉన్నా, ఎలాంటి నిట్టూర్పులో ఉన్నా, మీ మందిరమందు శరము వంచి మీ శరణు వేడగలిగితే హన్నా దుఃఖ నిట్టూర్పును తొలగించిన దేవుడవు, యూదా వారి దుఃఖ నిట్టూర్పులను తొలగించిన దేవుడవు, మా దుఃఖమును నిట్టూర్పును తొలగించి ఆనందముతో మమ్మల్ని నడిపించే సామర్థ్యము కలిగిన దేవుడవైన మీ పాదాల చెంత మొరపెడుతున్నాయి. మొరను ఆలకించండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న మా ప్రియులు ఏ దుఃఖములో ఉన్నారో, ఏ నిట్టూర్పులో ఉన్నారో, ఈ పాద సన్నిధిలో ఈ సమయమందు శరము వంచి ఉండగా యేసు నామములో మరి దుఃఖ నిట్టూర్పులు తొలగిపోవునుగాక. మీరు సహాయము చేయండి. మీ మేలుతో తృప్తిపరిచి నాటు నుంచి దుఃఖముఖిగా ఉండుట మాని మీరు చేసే మేలు కొరకే నిరీక్షించడానికి కృపనివ్వమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు.